హాయ్ అండి. నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మనం స్వీట్ షాప్‌లో చేసే కార బూందీని ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది చాలా తక్కువ టైంలో కూడా తయారు చేసుకోవచ్చు. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మన విన్నీ చేతి వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా నేనిక్కడ 1 కేజీ శనగపిండిని జల్లించి తీసుకున్నానండి. నేనిక్కడ ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. దీనికి 1 గ్లాస్ వరకు బియ్యపిండిని వేస్తున్నాను. ఈ బియ్యపిండి వేయటం వల్ల బూందీ క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్‌ని, కొద్దిగా పసుపుని, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా వేసి పూర్తిగా ఈ విధంగా నీళ్లు పోయకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోవాలి. పిండి ఇప్పుడు మనం గరిటె పెట్టి పిండిని పైకి తీసి ఈ విధంగా లైన్ ఫామ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ వచ్చినట్లే. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది పొగలొచ్చే వరకు వేడి చేయాలండి. తర్వాత దీనిలో కొద్దిగా పిండి వేస్తే వెంటనే ఇలా పైకి వస్తే మనం బూందీ వేసుకోవడానికి రెడీ అయినట్లే. ఈ బూందీని ఇలా బూందీ గరిటె ఉంటుందండి. ఈ విధంగా ముందు దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని బూందీలాగా వేసుకుంటూ 2 గరిటెల వరకు వేస్తే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి ఈ బూందీకి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. స్వీట్ షాప్‌లో అయితే రెండోసారి కూడా ఫ్రై చేస్తారండి. అప్పుడే దీనికి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. నేను కూడా అదే విధంగా చేసి చూపిస్తాను. ఇలా మొదటిసారి ఈ విధంగా 50% ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మనం బూందీలాగా వేసేసుకోవాలి. రెండోసారి బూందీ గరిటె పెట్టేటప్పుడు అడుగున తుడుచుకోవాలండి. లేదు అంటే అడుగున్న పిండి కూడా ఈ విధంగా జారిపోతుంది. అది వేరుగా వస్తుంది. కాబట్టి అడుగున పిండి తుడుచుకున్న తర్వాత మనం పిండిని పోసుకుంటూ కలుపుకుంటూ బూందీని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని కూడా తీసేసి మరోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా బూందీ అంతా వేసేసుకున్న తర్వాత రెండోసారి మనం కొద్దిగా నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి బూందీని. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత ఇలా బూందీ వేసుకోవడం అయితే రెడీ అయిపోయినట్లేనండి. నేను ఇక్కడ రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇలా వేయించేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీన్ని పక్కకి తీసుకుని మనం బూందీ వేసుకున్న నూనెలోనే ఇలా గరిటె పెట్టుకుని కొన్ని పల్లీలను కూడా దోరగా వేయించుకుని ఈ బూందీలో కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొన్ని వేయించిన శనగపప్పును కూడా ఇదే విధంగా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని ఇవి కూడా నూనెలో కొద్దిగా వేయించుకుని ఈ బూందీలో కలిపేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా నూనెలో వేయించుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందు పిండి కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకుని సాల్ట్ వేసుకోండి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా దీనిలో కారం వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసానండి. ఇలా సాల్ట్, కారం వేసిన తర్వాత మరి ఒకసారి ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి. అడుగు నుంచి ఈ విధంగా కలుపుకుంటూ తీసుకోవాలి. ఈ బూందీ అనేది మా ఇంట్లో పిల్లలు బాగా తింటారండి. దీనిలో ఈవినింగ్ టైంలో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుని తింటే భలే టేస్ట్‌గా ఉంటాయి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి బూందీ వేసుకోవడం. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.